హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. తల్లికి వందనం పథకం తేదీ ఖరారు, తల్లుల ఖాతాలో డబ్బులు జమ అదే రోజున. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వివరాలంటే చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం 2వ విడత నిధులు విడుదల చేసే తేదీ ఖరారు చేసింది. ఈ పథకం ద్వారా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమ చేస్తారు. ముందుగా ఈ నెల 17, 18, 19 తేదీలను నిర్వహించాల్సిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ వాయిదా పడడంతో నిధుల జమ తేదీ కూడా మారింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ నెల 22న ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్పు వల్ల లబ్ధిదారుల తల్లులకు నిధుల అందడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. దాదాపు 68 లక్షల మంది తల్లులకు ఈ ఆర్థిక సాయం అందనుంది. గత ఏడాది ఈ పథకం ద్వారా సుమారు 67 లక్షల మంది లబ్ధిదారులకు చేకూరగా ఈ ఏడాది ఆ సంఖ్య 68 లక్షలకు చేరింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ జాబితాను సిద్ధం చేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రత్యేకంగా నిధులు అందుతాయి. కాబట్టి ఈ పథకం కోసం ప్రభుత్వం సుమారు 9,000 కోట్ల రూపాయలను కేటాయించింది. ఆర్థిక శాఖ ఇప్పటికే నిధుల విడుదల కావాల్సిన కసరత్తును పూర్తి చేసింది. విద్యాశాఖ అందించిన లబ్ధిదారుల నివేదికను ఆధారంగా నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయ్యేలా చేస్తుంది. విద్యార్థులకు అందజేసే స్టూడెంట్ కిట్ల పంపిణీ ప్రక్రియలో ఎదురైన జాప్యాన్ని అధిగమిస్తూ ఇప్పుడు నగదు బదిలీని వేగవంతం చేస్తున్నారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించే రోజే నిధుల విడుదలకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. వచ్చే నెలలో అమలు చేయాలని తొలుత అనుకున్న ఇప్పుడు పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 22న పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాది నిబంధనల ప్రకారమే ఈ ఏడాది కూడా పారదర్శకంగా నగదు బదిలీ జరగనుంది. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యల వల్ల పేద విద్యార్థుల చదువులకు ఆర్థిక భరోసా లభిస్తుంది. అధికారికంగా ఈ తేదీపై ప్రకటన వెలువడగానే లబ్ధిదారులు తమ బ్యాంకు వివరాలను సరిచూసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల లక్షలాది కుటుంబాల్లో విద్యపై ఆసక్తి పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే అన్ని చోట్ల ఏర్పాట్లు పూర్తి చేసింది. కాబట్టి లబ్ధిదారులు ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పిల్లల ఖాతాలో అయితే కనుక పిల్లలకి సంబంధించిన తల్లికి వందనం పథకం డబ్బులు అయితే కనుక ఈ నెల 22న వేయాలని అయితే ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.